సాధారణంగా బ్యాంకులో రుణం తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ అడుగుతారు. మంచి స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ముందుకొస్తాయి. ఇక వ్యక్తిగత రుణాల వంటి అన్సెక్యూర్డ్ లోన్లకు సిబిల్ స్కోర్ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. కనీసం 650 ఆ పైన స్కోర్ ఉండి లోన్ డిఫాల్ట్ కాని వారికి మాత్రమే లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తుంటాయి. దీంతో చాలా మంది లోన్ పొందడంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ లోనుకు సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. మొదటిసారి లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి కనీస సిబిల్ స్కోర్ అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత వారం లోక్సభ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. తొలిసారి లోన్ కోసం అప్లై చేసిన వారికి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా లేదా సున్నాగా ఉన్నప్పటికీ బ్యాంకులు వారి లోన్ దరఖాస్తులను తిరస్కరించలేవని గతంలో ఆర్బీఐ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఆర్బీఐ 2025 జనవరి 6వ తేదీన జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్ ప్రకారం క్రెడిట్ ఇన్స్టిట్యూషన్లను తొలిసారి లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేవలం క్రెడిట్ హిస్టరీ లేదనే కారణంతో తిరస్కరించరాదని ఆర్బీఐ సూచించినట్లు పేర్కొన్నారు. లోన్ దరఖాస్తు కోసం ఆర్బీఐ లాంటి కనీస క్రెడిట్ స్కోర్ నిర్దేశించలేదని స్పష్టం చేశారు. అయితే బ్యాంకులు తమ వాణిజ్య అవసరాలు, వారి బోర్డు ఆమోదించిన విధానాలు, రిజర్వ్ బ్యాంకు నియంత్రణ మార్గదర్శకాలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ నివేదికల వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని లోన్ మంజూరు చెయ్యాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటాయని కేంద్రం స్పష్టం చేసింది. తొలిసారి లోన్ తీసుకునే వారికి కనీస సిబిల్ స్కోర్ అనేది తప్పనిసరి కాదని తెలిపింది. బ్యాంకులు సైతం క్రెడిట్ హిస్టరీ లేదని అప్లికేషన్ తిరస్కరించరాదని స్పష్టం చేసింది. అయితే సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని చెప్పినప్పటికీ బ్యాంకులు రుణ దరఖాస్తుదారులపై కొంత జాగ్రత్త వహించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. అంటే బ్యాంకులు మీ బ్యాక్గ్రౌండ్ను తనిఖీ చేస్తాయి. గతంలో మీరేదైనా రుణం తీసుకుని ఉంటే దాని చెల్లింపు చరిత్ర, ఆలస్యమైన చెల్లింపులు, రుణాలు సెటిల్ చేయడం, రీస్ట్రక్చర్ చేయడం లేదా రైట్ ఆఫ్ చేయడం వంటి విషయాలను పరిశీలిస్తాయి. కానీ మీరు మొదటిసారి రుణం తీసుకుంటున్నట్లయితే ఈ తనిఖీలు చాలా సరళంగా ఉంటాయి. ఇక క్రెడిట్ స్కోర్ అంటే ఒక వ్యక్తి క్రెడిట్ అర్హతను సూచించే ఒక ప్రామాణికత. ఇది సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మన దేశంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిబిల్ ఈ స్కోర్ను లెక్కిస్తుంది. సిబిల్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు వ్యక్తిగత లోన్స్, బంగారంపై రుణాలు, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటి రుణాలు ఇస్తుంటాయి.